సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నల్ల చెరువులో అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టల్ భవనాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ సామాగ్రిని ధ్వంసం చేశారు. ప్రభుత్వ భవనంలో పశువులను కట్టేశారు. అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవనాన్ని స్వాధీనం చేసుకోకపోతే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గంటలో చేసేలా నువ్వు ఉన్నావు. పెద్ద బిల్డింగ్ ఇది వంటగది. టీడీపీ గవర్నమెంట్ నందు ఒక నల్లచెరు మండల హెడ్ క్వార్టర్ బీసీ హాస్టల్ మంజూరైనది. ఆ బీసీ హాస్టల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. మా పైన అప్పుడు ప్రభుత్వం కన్స్ట్రక్షన్ నేనే చేస్తున్నానప్పుడు గత ప్రభుత్వం మా మీదగా తప్పుడు కేసులు పెట్టి పరారైపోతే అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న సిమెంట్ కానీ కడ్డీలు కానీ అక్కడ ఉన్న సామాగ్రిని అంతా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు దొంగలించి మేమంతా పరారులో ఉంటే హాస్టల్ను కట్నగా అడ్డుకొని ఇది నాశరకంగా ఉందని అప్పుడు ఎమ్మెల్యే గారైన మోహన్ రెడ్డి గారు కక్ష కట్టుకొని నా పైన ఆ బీసీ హాస్టల్ పడిపోతుందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి నిష్కారణంగా దాన్ని నిలిపివేపించి నాశనం చేసిన వ్యక్తి ఈ మోహన్ రెడ్డి గారు. ఈ మోహన్ రెడ్డి చేసిన పనికి ఈ రోజు మీ కష్టకాల అప్పుల పాలు చేసిన వ్యక్తి ఆయన. మాకు ఇప్పుడు కూడా దాదాపు 10 సంవత్సరాలైన బిల్డింగ్ ఎక్కడే కానీ ఒక చుక్క గెలిచినా కానీ ఇంతవరకు ఒక్క చుక్క గెలిచిన ఆ రూమ్ లో ఊరేసుకొని చచ్చిపోయిన సిద్ధంగా ఉన్నా. ఒక్క చుక్క గెలిచినా కానీ ఏమన్నా కానీ. సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉండడంతో ఏకంగా ప్రభుత్వ భవనాలను కూడా కబ్జా చేసుకున్న పరిస్థితి ఉంది. నల్లచెరువులో ఏకంగా ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనాన్ని నల్లచెరువుకు చెందిన వైసీపీ నేత పశువుల పాకగా మార్చివేశాడు. ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టిన బీసీ హాస్టల్ భవనాన్ని పూర్తిగా వైసీపీ నేత కావడంతో కూడా ఆ హాస్టల్ భవనాన్ని ఆక్రమించేసి పశువుల పాకగా మార్చేశారు. గతంలో ఏదైతే పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా అధికారులు వైసీపీ నేత కావడంతో ఏ ఒక్కరు పట్టించుకోలేనంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నల్లచెరువులో పర్యటన సందర్భంగా గ్రామస్తులు నల్లచెరువులో ఉన్న గ్రామస్తులు కొందరు ప్రభుత్వ హాస్టల్ భవనాన్ని వైసీపీ నేత కబ్జా చేయడాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ఖచ్చితంగా దీన్ని వెంటనే ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ హాస్టల్ భవనాన్ని సంబంధించి ఏదైతే పశువుల పాకగా మార్చేశారో ఆ వైసీపీ నేతపై చర్యలు తీసుకోవడంతో పాటు హాస్టల్ భవనాన్ని ఖాళీ చేయించే దిశగా కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నల్లచెరువులో వైసీపీ నేత చేసిన భాగవతం పైన గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఏకంగా ప్రభుత్వ హాస్టల్ భవనాన్ని కబ్జా చేసి పశువుల పాకగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.